Hi guys, welcome back to one more vlog. This is Priyanka Reddy Arikatla. I hope you guys are doing well. ఈరోజు మేము ఇంత ట్రెడిషనల్గా రెడీ అయ్యి టెంపుల్స్ విజిట్కి అయితే వెళ్తున్నాము, విచ్ ఆర్ మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ ఇన్ బెంగళూరు. పింక్ మార్బుల్ టెంపుల్ అండ్ వైట్ మార్బుల్ టెంపుల్ అనమాట, విచ్ ఆర్ ఆల్మోస్ట్ 10 kilometers ఫ్రమ్ ఎలక్ట్రానిక్ సిటీ నుంచి. కానీ మేము ఎలా విజిట్ చేసాము ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఇది వచ్చేసరికి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. మీరు ఒకవేళ బై బస్ వస్తే ఎదురుగా ఆపుతుంది, ఒక 2 minutes వాక్ ఉంటుంది. మీరు బై వాక్ టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇది ఎంట్రన్స్ అండ్ మీరు ఇక్కడ చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నో ఎంట్రన్స్ ఫీజ్ కూడా టెంపుల్స్ విజిట్ చేయడానికి. బట్ మీరు విజిట్ చేసే టైంలో టెంపుల్ టైమింగ్స్ చూసుకొని వెళ్ళి విజిట్ చేయండి. ఓన్లీ ఈవినింగ్ అయితే 4 to 7 వరకు ఓపెన్లో ఉంటుంది, దాని తర్వాత క్లోజ్లో ఉంటుంది టెంపుల్. అండ్ మధ్యలో కూడా 2 hours బ్రేక్ ఉంటుంది, మార్నింగ్ అండ్ 4కి ఓపెన్ చేసే బిట్వీన్ కూడా ఒక 2 to 3 hours బ్రేక్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంటీరియర్ కూడా మొత్తం అంటే మొత్తం చాలా బాగుంది. ఇక్కడ ఉన్న టెంపుల్స్ అంటే ఒక టెంపుల్ 2 temples ఉన్నాయి. ఒకటి లక్ష్మీ అమ్మవారు అండ్ 5 అమ్మవార్లు ఉన్నారు దాంట్లో. అండ్ ఇంకో దాంట్లో వచ్చేసరికి శివుడు ఉన్నాడు అనమాట. మేము ఎలా వెళ్ళాము అంటే బై బస్సే, మేము కార్ ఏం బుక్ చేసుకోలేదు, బైక్ ఏం బుక్ చేసుకోలేదు. ఓన్లీ మేము గర్ల్సే వచ్చాము కాబట్టి బై బస్సే వచ్చాము. ఫస్ట్ మేము ఉన్న ప్లేస్ నుంచి సిల్క్ బోర్డ్కి అయితే వచ్చాము. మాకు అక్కడికి రావడానికి 35 rupees ఛార్జ్ అయితే పడింది. అండ్ సిల్క్ బోర్డ్ నుంచి మేము ఎలక్ట్రానిక్ సిటీ వెళ్ళే బస్ అంటే అట్టిబెల్లె అనే ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళే బస్సు ఎక్కాము. సో మాకు ఆల్మోస్ట్ అక్కడికి నుంచి రావడానికి 25 rupees పట్టింది సిల్క్ బోర్డ్ టు ఆ ప్లేస్కి. సో మీరు చెప్తే ఎగ్జాక్ట్గా టెంపుల్ నేమ్ ఆ డ్రైవర్ అక్కడ ఆపుతారనమాట. లేదంటే యూ కెన్ గో త్రూ గూగుల్ మ్యాప్స్ అండ్ సెర్చ్ ఫర్ ద టెంపుల్. మీకు అక్కడ ట్రైన్స్ దాంట్లో మీకు ఏ బస్సెస్ ఎక్కాలి ఏంటి అనేది కూడా క్లియర్గా చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మేము శివుడు టెంపుల్ అయితే విజిట్ చేస్తున్నాము. ఇక్కడ టెంపుల్ విజిటింగ్ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఎవరు జనాలు లేరు, చాలా ప్రశాంతంగా కూర్చోవచ్చు. మెడిటేషన్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా బెస్ట్ ప్లేస్. అంటే అంత స్ట్రెస్ఫుల్ ఆఫ్ వర్క్ తర్వాత చాలా పీస్నెస్ కావాలి అనిపిస్తుంది కదా, అదైతే మాకు దొరికింది అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, శివుడు కూడా చాలా పెద్ద విగ్రహం ఉంది. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ మెడిటేషన్ చేస్తున్నారు అనమాట. ఎంత డెడికేటింగ్గా చేస్తున్నారు అని చెప్పేసి నేను వీడియో తీసినాను సైలెంట్గా. మీ ఫ్రెండ్స్ ఎలా చేస్తారు ఏంటి కూడా కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. మా ఫ్రెండ్స్ నిజంగానే చాలా సిన్సియర్గా చేశారు. అంటే అప్పటికి నేను చేసేసి సైలెంట్గా కూర్చున్నాను, వాళ్ళు అప్పుడు చేస్తున్నారు. అండ్ ఇంకోసేపు అలానే టైం స్పెండ్ చేసేసి పింక్ మార్బుల్ టెంపుల్లో అంతా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి జస్ట్ ఒక 5 minutes వాక్లోనే వైట్ మార్బుల్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇది నేను చెప్పాను కదా అట్టిబెల్లె. ఇది వచ్చేసరికి మీకు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఒక 10 kilometers పైనే పడుతుంది. మేము ఆల్మోస్ట్ ఒక 1:32కి స్టార్ట్ అయితే మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 4:30 అయితే అయిపోయిందనమాట. అండ్ ఇలాగా వెళ్తున్న టైంలో వాళ్ళు పిలిచి మరీ ప్రసాదం కూడా ఇచ్చారనమాట. ఫ్రీ ప్రసాదం, మీరు మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి ప్రసాదాల కోసం ఎవరెవరు వెళ్తారు గుళ్ళకి చెప్పండి. 5 minutes వాక్లోనే వైట్ మార్బుల్ టెంపుల్ కూడా ఉందని చెప్పాను కదా. సో వైట్ మార్బుల్ టెంపుల్కి అయితే వచ్చేసాము. లోపలికి అయితే ఎంట్రన్స్ ఫ్రీ. ఇక్కడ కూడా ఎలాంటి ఫీజు అయితే ఉండదు. మీరు లోపల దర్శనం చేసుకోవడానికి కూడా ఏదైనా కూడా వెహికల్ పార్కింగ్ కూడా ఉంటుంది ఇక్కడైతే. అండ్ లోపలంతా కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇది మెయిన్గా జైన్ టెంపుల్ అనమాట, బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్ళు టెంపుల్. నాకు బేసిక్గా అదంత ఐడియా లేదు జైన్ టెంపుల్స్ గురించి అదంతా కూడా. బట్ దీంట్లో కూడా ఇంటీరియర్ అండ్ వే ఆఫ్ క్యాప్చరింగ్ ద టెంపుల్ మొత్తం కూడా సేమ్ ఉన్నాయి. అక్కడ ఎట్లా అంటే అది పింక్ మార్బుల్ టెంపుల్, ఇది వైట్ మార్బుల్ టెంపుల్. స్ట్రక్చర్ అంతా కూడా సేమ్. బట్ ఇక్కడ ఉండేది బుద్ధుడు, జైనిజం వాళ్ళ గాడ్ అనమాట. నాకు ఆయన అంత క్లారిటీగా తెలియదు. ఇది లోపల వచ్చేసరికి ఇక్కడ వెండి రథం కూడా ఉన్నదనమాట ఆయన ఊరేగించడానికి. అండ్ మీకు చెప్పాను కదా నెక్స్ట్ అయితే ఇంకో టెంపుల్కి వెళ్ళాము అని చెప్పేసి. అక్కడికి మాకు 25 rupees ఛార్జ్ అయితే పడింది. టోటల్ మేము పర్ పర్సన్ 350 ఇంక్లూడింగ్ ఫుడ్తో కలిపి 350 లోపు అయితే మా టెంపుల్ విజిటింగ్ అయితే అయిపోయింది. 3 temples. 2 temples ఏమో దగ్గర, ఇంకోటి టెంపుల్ ఏమో కొద్దిగా దూరం. మొత్తం కవర్ చేసుకొని అయితే మళ్ళీ నైట్ ఆల్మోస్ట్ 9:30, 10 కల్లా రూమ్కి రిటర్న్ అయిపోయాము. అండ్ మేము ఇక్కడ బుద్ధుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ 6 or 6:30 టైం అవుతుందన్నమాట. సో హారతి అయితే ఇస్తున్నారు. హారతి ఇచ్చేటప్పుడు బయట ఇలా అయితే ప్లే చేస్తున్నారు అనమాట. మీరు విజిట్ చేసినప్పుడు ఇలా ఎలా జరిగిందో కూడా చెప్పండి కింద కమెంట్ సెక్షన్లో. అండ్ నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మసాలా తినేసి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ మేము వెళ్ళే టెంపుల్ ఇంకోటి ఉంది అని చెప్పాను కదా, బనశంకరి అమ్మవారి టెంపుల్ అనమాట. మాకు అక్కడికి వెళ్ళడానికి 25 rupees ఛార్జ్ అయితే పడింది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా, మళ్ళీ మా ప్లేస్కి వెళ్ళేటప్పుడు కూడా మాకు 25
ప్లస్ ఒక 40 రూపీస్ అయితే పడింది అంతే. అండ్ అక్కడ నుంచి మేము డైరెక్ట్గా వెళ్ళి ఆశా టిఫిన్స్లో టిఫిన్ తినేసి బయలుదేరాము. అండ్ ఇక్కడ ఇంకోటి బాగా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే బనశంకరి అమ్మవారి టెంపుల్ గురించి అనమాట. ఆవిడ చాలా అంటే చాలా మహిమగల అమ్మవారు అనమాట. ఆల్మోస్ట్ మేము క్లోజ్ అయిపోతుంది, దర్శనం కుదరదేమో అనుకున్న టైంకి లాస్ట్ మా కోసమే ఓపెన్లో ఉన్నట్టు అనిపించింది మాకైతే గుడి. ఆల్మోస్ట్ ఇంకా అన్నీ క్లోజ్ చేసేస్తున్నారనమాట. ఎమ్మటే ఫాస్ట్గా వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాం మేము. ఆ అమ్మవారికి చాలా పవర్ ఉంది, చాలా మంది కొలుస్తారు, చాలామంది కోరికలు తీరి అక్కడ 20 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ ఏమంటారు వాళ్ళు అనుకున్నవన్నీ పూజలు చేస్తారు. సో మీకేమైనా గట్టి కోరిక ఉంటే మీరు కూడా వెళ్ళి కోరుకొని తీర్చుకోండి. అండ్ ఈసారి బెంగళూరు విజిట్ చేస్తే కంపల్సరీ బనశంకరి అమ్మవారిని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలా చెప్పాను కదా, ఆశా టిఫిన్స్కి వెళ్ళి టిఫిన్ తినేసి ఆ డే ఎండ్ చేసేసాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.